శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి అతి తొందరలో ఏర్పడబోతున్నటువంటి ఒక అదృష్ట యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి అదృష్ట యోగం వృషభ రాశి వారికి చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అది లాభస్థానంలో రాహు మరియు శని కలయికలో మార్చి 29 నుంచి మే 18వ తారీఖు మధ్యలో సుమారుగా ఒక 50 రోజులు ఈ యొక్క యోగ ప్రభావంతో జాతకుడు ఇప్పటి వరకు అంటే తను ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా అనూహ్యంగా వారి యొక్క ఆర్థిక స్థితి స్టేటస్సు వారికి ఉన్నటువంటి కోరికలు ఇవన్నీ కూడా చాలా వరకు ఈ 50 రోజుల్లో ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే విదేశ అవకాశాల కొరకు కానీ అధికంగా ధనం సంపాదించాలని కానీ కొత్తగా పరిశ్రమలు స్థాపిద్దాం అనుకున్న వారికి ఈ కలయిక చాలా యోగదాయకంగా ఉండే అవకాశం ఉన్నది. సో ఇది ఏంటంటే ముఖ్యంగా వృషభ రాశికి లాభస్థానం అన్నది మరి మీనరాశి అంటే సాధారణంగా ఈ జాతకులకి వృషభ రాశి వారికి స్వదేశంలో ఉన్నటువంటి వ్యవహారాల కన్నా విదేశ వ్యవహారాలు చాలా వరకు కలిసి వస్తుంటాయి. అలాగే రైతులకు కానీ వ్యవసాయదారులు మామూలుగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు సొంత రాష్ట్రంలో కన్నా ఇతర రాష్ట్రంలో ఎక్కువగా వాళ్ళు రాణించగలుగుతున్నారు. మరి వృషభ రాశి వారికి శని యోగకారకుడు, భాగ్య రాజ్యాధిపతిగా శని యొక్క స్థితిని బట్టే జాతకుడి యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. శని ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో వాళ్ళు స్వతంత్రంగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసి 10 మందికి ఉపాధి కల్పించి జీవితంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే శని భగవానుడు నీచ స్థితిలో కానీ బలహీనం కానీ ఉన్నప్పుడు జాతకుడు ఎంత ఐశ్వర్యవంతమైన కుటుంబంలో జన్మించినప్పుడు కూడా నెమ్మదిగా తన యొక్క ఐశ్వర్యాన్ని కోల్పోయి ఒకళ్ళ కింద ఉద్యోగం చేసి రావడం కానీ సాధారణ స్థాయికి రావడం కానీ జరుగుతుంటుంది. అంటే సింపుల్ టెక్నిక్. ఈ జాతకుడు వ్యాపారం చేస్తాడా ఉద్యోగం చేస్తాడా అని తెలుసుకోవాలంటే శని బలంగా ఉంటే వాడు ఖచ్చితంగా వ్యాపారం చేస్తాడు, తర్వాత రాజకీయ రంగంలో ఎదుగుతాడు. అదే శని బలహీనంగా ఉంటే ఖచ్చితంగా ఉద్యోగమే చేసుకుంటాడు, లేదు వాడు పొరపాటున వ్యాపారం చేసినా ఇంకోటి చేసినా ఖచ్చితంగా మొత్తం లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి శని భగవానుడు మరి మళ్ళా 27.5 సంవత్సరాల తర్వాత మనకి లాభస్థానంలోకి రావడం జరిగింది ఈ వృషభ రాశి వారికి. సో దానికి రాహు కూడా శనిలాగే అత్యంత బలవంతుడు. అలాగే కుంభరాశికి అధిపతిగా శని రాహు సమానమైనటువంటి గ్రహాలుగా కనబడుతుంటాయి. అయితే శని నిజాయితీగా వచ్చే కష్టపడి సంపాదించే ధనానికి కారణమవుతుంటే రాహు అన్యాయ అక్రమార్జనకి చట్టానికి వ్యతిరేకంగా చేసేదానికి కారణమవుతుంటాడు. అంటే స్మగ్లింగు, బ్లాక్ మనీ, సంఘం వ్యతిరేకించినటువంటి వ్యాపారాలు చేయడం ఇవన్నీ కూడా మరి స్మగ్లింగ్ లాంటి రాహు యొక్క పనిమాట. అటువంటి 2 గ్రహాలు లాభస్థానంలో సంచరించడం అన్నది మరి వృషభ రాశి వారికి చాలా అదృష్టదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వీరితో ఎవరు పోటీ పడినా వాళ్ళే నష్టపోతారు. కాబట్టి చక్కగా ఆలోచించి మీరు నిజాయితీ మార్గంలో వెళ్ళడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఈ 50 రోజుల్లో వస్తాయి. అవి ఎటువంటి ఫలితాలు అంటే వారి స్థాయిని బట్టి, వారు చేసే ప్రయత్నాలను బట్టి, పనిని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇంకో టెక్నిక్ ఏంటంటే ఇదే సమయంలో జాతకుడికి అక్రమ ఆర్జనకు కూడా అవకాశాలు వస్తుంటాయి. ఏదో బ్లాక్ మార్కెట్ చేయాలని, లేదంటే వేరే మారక ద్రవ్యాలు లాంటివి, అంటే అటువంటి వ్యక్తులు పరిచయం అవుతుంటారు. జాతకుడికి ఆశ కలుపుతూ ఉంటారు. ఈ మారక ద్రవ్యాలు కానీ, స్మగ్లింగ్ కానీ, ఈ గోల్డ్ స్మగ్లింగ్ కానీ ఇటువంటి వాటి అవకాశాలు వస్తుంటాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి పెద్ద మొత్తంలో లంచాలు ఆఫర్గా రావడం, ఇటువంటి వాటికి ఏమాత్రం ప్రలోభపడినా టెంపరీగా మాత్రం వాళ్ళు చాలా కోటీశ్వరులు అవుతారు. కానీ దాని తర్వాత వచ్చే పరిణామం మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మొత్తం పరువు పోతుంది, జైలు శిక్ష కూడా అనిపిస్తూ ఉంటారు. అంటే రాహు ఇచ్చింది ఎప్పుడూ కూడా ఖచ్చితంగా తను మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు అన్నమాట. ఎన్ని కోట్లన్నా ఇస్తాడు, కానీ తన పదవి అయిపోయిన తర్వాత, తన దశ అయిపోయిన తర్వాత
తిరిగి ఆ ధనాన్ని తీసుకెళ్తూ జాతకుడిని చాలా అన్పాపులర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే శని భగవానుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యం చాలా స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు అది పోదు. ఎంత కష్టమైనా ఐశ్వర్యం అలాగే ఉంటుంది కాబట్టి ఏదైనా నిజాయితీగా వెళ్ళిన వారికి శని సహకరిస్తాడు. అన్యాయంగా వెళ్ళిన వారికి రాహు సహకరిస్తూ ఉంటాడు. మరి ఈ 2 గ్రహాలు కలియడం వల్ల ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి ఎవరైతే విదేశంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ ఉద్యోగ ప్రయత్నాలు చాలా 100% ఫలిస్తుంటే మామూలుగా కాదన్నమాట. ఏదో ఒక అనూహ్యమైనటువంటి ప్యాకేజీతో జాబులు రావడం జరుగుతుంటుంది. ఇది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే రాహు సాఫ్ట్వేర్ రంగానికి కారణం కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ యోగం, అంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అదే మరి ఎక్కువగా వృషభ రాశి వారు ఇంట్రెస్ట్ వ్యాపారం కానీ, సినిమా సంబంధించిన బిజినెస్ కానీ, కన్స్ట్రక్షన్లో పెద్ద పెద్ద విల్లాసు బిల్డింగ్స్ కడుతుంటారు. అటువంటి వారికి కూడా ఈ స్థితి చాలా వరకు మీకు పెద్ద పెద్ద ఆఫర్లు రావడం, అంటే ఏదైనా మరి పెద్ద గవర్నమెంట్ కాంట్రాక్టులు, బ్రిడ్జి లాంటివి, పెద్ద పెద్ద రోడ్లు లాంటివి, అలాగే విదేశంలో అంటే ఏదైనా సింగపూరు, మలేషియా, దుబాయ్ లాంటి దేశాలు సహకారంతో కానీ ఆ ప్రాంతంలో ఆఫర్లు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో జాతకుడికి కావాల్సినటువంటి ధనం కూడా ఏదో విధంగా సమకూరుతూ ఉంటుంది. సో ఇది 2 విధాలుగా వ్యాపారస్తులకు ఆ విధంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు జీతం ఒక ₹1,00,000 ఉంటే సైడ్ ఇన్కమ్ 15 నుంచి 20 లక్షలు కాదు కదా, ₹1,00,00,000 కూడా వస్తూ ఉంటుంది. బట్ కానీ వాళ్ళు టెంప్ట్ అయ్యారా ఇబ్బంది పడతారు, లేదంటే మాత్రం చాలా నిజాయితీగా ఉండే అవకాశం ఉంది. కానీ ఏదైనా నిజాయితీ అన్నది ఉన్నా కూడా ఉండనివ్వరు కాబట్టి వాళ్ళు విజ్ఞతను బట్టి, వాళ్ళు ఉన్నటువంటి పెంపకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దీనికి గురుబలం కూడా ఉండాలన్నమాట. గురువు చాలా బలంగా ఉంటే జాతకుడు అన్యాయం వైపు వెళ్ళడు. గురువు కూడా బలహీనంగా ఉంటే అన్యాయ మార్గంలో సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ధనానికైతే లోటు ఉండదు. ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా, అది చీటింగ్ చేసేవాళ్ళైనా, దొంగతనం చేసేవాళ్ళైనా, అలాగే ఇంకొక మార్గంలో ఉన్నవారైనా అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క భర్తలకి మంచి ఉద్యోగం రావడం కానీ, వీళ్ళకి ఒక మంచి విదేశ సంబంధం కానీ, బాగా స్థిరపడిన సంబంధం కానీ రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏవైనా కొంత విదేశ కల్చరు, కొంత ఇంటర్ క్యాస్టు, కొంత లవ్ అఫేర్సు ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇప్పుడు లాభస్థానంలో శని రాహులు ఇచ్చే దాంట్లో మాత్రం కొంత కల్తీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే కొబ్బరి నీళ్ళు ఏదో అంటే కొబ్బరి నీళ్ళు ఏదో కల్పిస్తుంటారు కదా, ఆ టైప్లో ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని ఉపయోగించుకునేవాడు చక్కగా ఉపయోగించుకుంటే అఖండమైనటువంటి ధన సంపాదన కలుగుతుంది. అదే సరిగ్గా ఉపయోగించుకోకపోతే అపకీర్తి కూడా కలిగే అవకాశం ఉంది. ఏదైనా మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా పాపగ్రహాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు దాని యొక్క తీవ్రత చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది. అంటే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం ఆ అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల ఆ గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడికి కామన్గా ఈశ్వరుడు, శివుడు అధిదేవుడిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి రాహుగ్రహానికి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కామన్గా మరి లోకం మనకి ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ, మరి అంటే పాపమా పుణ్యమా వారి సంఖ్య పెరిగిన కొద్దీ ఈ దేవాలయాల్లో కూడా విపరీతంగా మనకి రద్దీ కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అనూహ్యంగా మనకి కనకదుర్గ అమ్మవారి, అంటే ఏ అమ్మవారి దేవాలయాలైనా చాలా వరకు ఎక్కువ భక్తులు నమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ 2 గ్రహాలు కలియడం జరిగింది. అంటే ఏదైతే మనకి శని భగవానుడు రాహు మీనరాశిలో కలిసి ఉన్నారో
అంటే మీనరాశి ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన రాశి. అంటే గురువు అధిపతి కాబట్టి ఆ గురువు యొక్క క్షేత్రంలో ఈ 2 గ్రహాలు కలియడం జరిగింది. అంటే గురువు దైవానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఏదైనా పుణ్య కార్యక్రమాలు, పూజలు, దేవాలయాలు దర్శించడం వల్ల మనకి గ్రహశాంతి జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా గురువు రాశిలో గ్రహం ఉన్నప్పుడు పూజల ద్వారా ఆ గ్రహాన్ని మనం శాంతింపజేయచ్చు. ఇప్పుడు మీనరాశిలో ఉండడం వల్ల పూజల వల్ల మరి ఆ గ్రహాలు శాంతిస్తాయి. అయితే మరి ఈ 2 గ్రహాలు కలిసాయంటే శివుడు, అమ్మవారు 2 కలిశారు కాబట్టి ఆ ఇద్దరు కలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ విధి విధానంగా అభిషేకం, కుంకుమ పూజ 2 చేయడం వల్ల ఈ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంది. అలా కలిసి ఉన్నటువంటి క్షేత్రాల్లో శ్రీశైలం అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటిది, ఉభయ తెలుగు రాష్ట్రాలకి అనుకూలమైన క్షేత్రం ఇది మనకి మన శ్రీశైల క్షేత్రం. అలాగే ద్రాక్షారామం, అలాగే పాలకొల్లు అంటే పంచారామాలు అవ్వచ్చు, ఇలాగా పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, దేన్నైనా దర్శించి అటు అమ్మవారిని, శివుణ్ణి పూజించడం. అలాగే మన విజయవాడ కూడా దర్శించుకొని ఎక్కువగా ఈ గ్రహాల పరిహారానికి నిమ్మకాయల దండ అమ్మవారికి మనం అలంకరించడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ చికాకులు అంటే ఏదైతే స్త్రీల వల్ల ఇబ్బందులు, ధనం వల్ల ఇబ్బందులు, బ్యాడ్ హ్యాబిట్సు, చెడు అలవాట్లు వాటిలో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయల దండ వేయటం వల్ల తగ్గుతుంది. అలాగే స్త్రీలకి ఈ ఋతు సంబంధించినటువంటి వ్యాధులు, బాగా కోలుకోలేని వ్యాధులు, ఎప్పుడూ చాలా బలహీనంగా ఉండడం, అదే సంసార జీవితానికి దూరంగా ఉండడం, ఇటువంటి వారు ఈ విధంగా అమ్మవారికి నిమ్మకాయల దండ ఇవ్వడం వల్ల అది పరిహారం అవుతుంది. ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎవరైతే మగవాళ్ళు ఈ రాహు శని ప్రభావం వల్ల అయితేనే, శుక్ర ప్రభావం అయితేనే ఎక్కువగా సంపాదించిన ధనాన్ని అన్య స్త్రీలకి పెడతా ఉంటారు. అంటే కొంతమందికి అంటే వేరే రిలేషన్ కాదు, అది గిఫ్ట్ రూపంలోనో, ఆఖరికి కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంటే ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళు వచ్చిన జీతంలో సగం ఈ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అంటే ఇది కామన్గా పెద్దవాళ్ళు అన్ని వాళ్ళకి కూడా ఈ ధనం దుర్వినియోగం చేయడం, స్త్రీ బలహీనత తగ్గాలంటే మంచి స్ఫటికమాల, శుభ్రమైనటువంటి స్ఫటికమాల ధరించడం వల్ల స్త్రీ వ్యసనం నుంచి, వాటి ఆకర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా మనం చేసుకోగలం అనుకున్న వాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని ఆరాధించడం కానీ, స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఆరాధించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ రెమెడీ కూడా చాలా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి తక్కువతో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల, అలాగే ఏదన్నా శివాలయాన్ని దర్శించి అక్కడ సుమారు ఒక 4 గంటల సేపు ఏదో ఒక రోజు ఎన్నుకొని ఒక 4 గంటలు అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. అంటే అక్కడ భక్తులు సేవ చేయొచ్చు, గుడి శుభ్రం చేయొచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టవచ్చు. ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ప్రస్తుతం ఈ రాహువు శని కలయిక వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.